మీరు ఏమందనే ఇది 1300 ఉంటుంది. 3 ఎకరాలకు వస్తుంది. 3 ఎకరాలకు వస్తుంది. 80 రకాల చెట్లు స్ప్రేలు వేయవచ్చు, పొడి మందులు వేయచ్చు, నార్మల్ మామూలు నీళ్ళలో కలుపుకుని కూడా వేయచ్చు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మన నీళ్ళు సరిపోతలేదు, చూసారా? సరిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక ట్యాంక్కి వచ్చేసి 15 లీటర్ ఒక ట్యాంక్ వేసుకుంటాం. 15 ml కలిపేసేసి ఫస్ట్ కొట్టేసి నీళ్ళు పెట్టండి. 21 రోజు వరకు ఆ నీళ్ళు మీ భూమిలో వస్తాయి. అంటే మీ పంట మీ చేతికి వచ్చేటప్పుడు నీళ్ళు ఉంటాయి భూమిలో. ఇప్పుడు మీరు వేసిన యూరియా డిఏపి ఏమవుతుందంటే మీరు చూడండి, 15 రోజుల తర్వాత అయినా కానీ భూమి పైన తెల్ల ఉంటుంది, చూసారా? మళ్ళీ పోయి చూస్తే ఎప్పుడంటే తెల్లగా ఉంటుంది. అంటే అది వేరు వరకు పోతలేదు. ఇది ఏం చేస్తుందంటే మీరు వేసిన మందును భూమిలోకి వేర్ల దగ్గర తీసుకుపోతుంది. తొందరగా ఒక 10-15 రోజులు మీకు గ్రోత్ వస్తుంది. 10-15 రోజులు మీకు గ్రోత్ రావడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇంకోసారి మందు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనేం చెప్పాను, 1 ఎకరం చేస్తే 2 ఎకరాలకి వేయండి. నెక్స్ట్ ఇయర్ 25 kgs వేయండి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా? అంటే ఇది కలిపి అట్లా చేస్తే అన్నట్టు. అట్లా ఇప్పుడు గంట మంది వేస్తారు కదా, యాక్చువల్లీ మీకు గంట మంది అవసరం లేదు. ఇదే ఆ పని చేయగలుగుతుంది. 40 నుంచి 50 మీకు గంటలు వస్తాయి. ఎప్పుడు కలపాలి ఇదా? మీరు ఎప్పుడు పొలంలో మందు వేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా అది కలిపివేయండి. అంటే నేను ఫస్ట్ కానీ చెప్తాను కదండి మీకు. మీరు ఫస్ట్ విత్తనాలు నానబెడతారు కదా, మరి షాపులలో ఉంటాయి కదా, అప్పుడు స్టార్ట్ పెట్టండి. షాపులలో అంతా నష్టం కదా వాళ్ళకి. మేము పంపిస్తే రమేష్ గారు వాడారు అది. అంటే మా చెల్లె వీళ్ళకి ఇచ్చింది ఆల్రెడీ, వాళ్ళు వాడారు. వాళ్ళు వాడిన తర్వాత అది బాగుందంటే నేను హెచ్చరిపోతాను. ఎట్లా రమేష్ గారు చెప్పండి. ఇప్పుడు మన 2 మంది కడికి అదే కొద్దిగా గంట పిలికి వస్తుంది. కానీ అయితే ఎందుకు వాడంటే పొలం బాగాలేదని చెప్పిండట. అయితే అప్సా పంపిస్తాను చెప్పాను వాళ్ళకి, పంపిస్తున్నా వాడమని. అంటే ఇవన్నీ ఏం కన్వర్జన్ చేయలేదు, ఇది వాడమని చెప్పి ఫస్ట్ అయితే తర్వాత చూద్దామంటే మిగతా వాళ్ళకంటే చాలా బాగలేదు అన్నాడు. ఇంకేడ కొద్దిగా ఊరుకోలే కానీ ఇప్పుడైతే కొద్దిగా మంచిగా అవుతుంది. ఇంకేడ మళ్ళీ ఒకసారి స్ప్రే చేసేటప్పుడు కొట్టమంటాడు. ఇంకా 120 దేశాల్లో వాడబడుతుంది. ఎక్కడ షాపులో అమ్మబడదు. దీనికి సపరేట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. అంటే మీకు కావాలనుకున్నప్పుడు రమేష్ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పేస్తే ఆయన కాల్ చేస్తే మాకు చేస్తాడు కదా. నా నెంబర్ కూడా మీకు ఇస్తాను నేను. కాల్ చేస్తాం కదా, మీకు ఆన్లైన్లో పంపించేస్తాం. అది పంపించేస్తాం. అలా ఇక్కడ మాకు అట్లా ఇక్కడ ఉంటేనేమో షాప్లో టక్కన టైం మీద గుర్తుంటుంది, పంట తీసుకుంటాం. అయితే ఏమవుతుందంటే మీరు అనేది 100% షాపులలో అందుబాటులో లేక ఈ ఆన్లైన్లో మనం ఇది తెచ్చే రోజు గుర్తుండే కానీ మనం ఒకటే రోజు వస్తుంది. ఒకటే రోజు మీరు అనుకుంటే రమేష్ దగ్గర అట్లా పెడితే చల్లేటప్పుడు టక్కన గుర్తు చేస్తుంది. బ్రాంచ్ దీనికి ఏముండదు. ఇప్పుడు బ్రాంచ్ అంటే హైదరాబాద్లో ఉంది, నిజామాబాద్ ఉంది, వరంగల్లో ఉంది, కర్ణాటకలో ఉంది. 5 చోట్ల వాళ్ళే షాప్స్ కలుపుదాము, వాళ్ళే షాప్స్ ఉంటాయి. ఓ 100 తీసుకొచ్చి పెట్టు, వాళ్ళే తీసుకొచ్చి పెట్టు.